క్రీస్తునామముల శుభములు. దేవుని పిల్లకు వందనములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం సాతాను సామ్రాజ్యంలో 10 డిపార్ట్మెంట్స్. 5వ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం. 5వ డిపార్ట్మెంట్ పేరు అపవిత్రాత్మ. అపవిత్రాత్మ అంటే దేవుడు పవిత్రుడు గనుక దేవుని పిల్లలు కూడా నేను పవిత్రుడును, మీరు కూడా పవిత్రులై ఉండాలి. అలా ఉంటేనే పరలోకాన్ని సంపాదించుకోగలం, ఆయనున్న లోకానికి. కనుక పవిత్రతని చెడగొట్టడానికి సాతాను ఎక్కడ వాడాలో అక్కడ వాడింది. కేంద్ర బిందువు ఉంటుంది. అదేంటంటే ఒక మనిషిని అపవిత్రపరిచేది ఏదన్నా ఉన్నది అంటే అది దేవుడికి ఎంత తెలుసో దెయ్యానికి కూడా అంతే తెలుసు. తలంపు. కనుక పవిత్రతను చెడగొట్టే మూలం తలంపు. ఈ తలంపుని చెడగొడితే మనిషి ఆటోమేటిక్గా అపవిత్రతలోకి వెళ్ళిపోతాడు. కనుక మనిషిని, వాని మనసును అపవిత్రపరచటంలో ఎన్ని అస్త్రాలు వాడాలో అన్ని అస్త్రాలు వాడతాడు. సైంటిఫిక్ రీసెర్చ్లో నిమిషానికి ఇంచుమించుగా 72,000 తలంపులు పుడతాయంట. అంటే వాళ్ళు అలా ఆలోచించారేమో. అంటే 72,000 తలంపుల్ని కూడా దేవుళ్ళు లేకుండా చేయడానికి వాడు వాడుతున్నటువంటి ఎత్తు ఎంత గొప్పదో ఆలోచించండి. కనుక పవిత్రతను చెడగొట్టడానికి సాతానుడికి ఉన్నటువంటి ఏకైక అస్త్రం తలంపే. దాన్ని వాడు ఎలాగైనా పట్టుకుంటాడు. నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటాడు. చర్చిలో ఉన్నా పట్టుకుంటాడు. ఒకసారి గుంటూరులో అదే చెప్పిన. చర్చిలోకి దెయ్యాలు రో అన్నాడు పాస్టర్ గారు. నెక్స్ట్ ప్రసంగం నాదే పాపం తెలియదు మనోడికి. అంతే. మళ్ళీ అంటాడు మావాడే నాకు తెలిసాడే అని చెప్తున్నాడు. దెయ్యానికి చర్చి అది ఇదే ఉండదు. నువ్వు ఎక్కడున్నా తలంపు ఖచ్చితంగా క్యాచ్ చేస్తుంది, పట్టేస్తుంది. కనుక యేసుక్రీస్తు వారు వాక్యం చెబుతున్నారు. గలిలయలోని కపెర్నహూము పట్టణంలో ఒక విశ్రాంతి దినాన యేసుక్రీస్తు వారు సమాజ మందిరాల్లో బోధిస్తున్నారు. బాగా వినాలి. గలిలయ ప్రాంతంలోని కపెర్నహూము పట్టణంలో విశ్రాంతి దినము అంటే శనివారం రోజున యూదులకు అదే. యేసుక్రీస్తు వారు సాక్షాత్తు యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. సమాజ మందిరములో బోధిస్తుంటే అపవిత్రాత్మ పట్టిన వాడు సమాజ మందిరములోనే ఉన్నాడు, బయట కాదు. అపవిత్రాత్మ పట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? సమాజ మందిరంలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఉన్నారు, యేసుక్రీస్తు వారి మాట ఉన్నది, సమాజంలో భక్తిపరులు ఉన్నారు. ఇంతమంది మధ్య అపవిత్రాత్మ పట్టిన వాడు ఉన్నాడు అంటే మీరు ఆలోచించండి. అంటే వాడు ఎక్కడుంటాడయ్యా అంటే ఎక్కడైనా ఉంటాడు. ఉన్నది యేసుక్రీస్తు వారు, బోధిస్తుంది ఆయన, అయినా వాడు ఉండగలిగాడంటే మీరు ఆలోచించండి. అంటే సంఘములో దెయ్యం పట్టిన వాడు ఉంటాడు ఖచ్చితంగా. సంఘములో దెయ్యం పట్టిన వాడు ఉంటాడు. దెయ్యం 2 రకాలుగా మనకి దర్శనమిస్తుంది. ఒకటి శరీర కదలికలను బట్టి క్యాచ్ చేయొచ్చు. 2 వాక్యంతో మాత్రమే క్యాచ్ చేయగలం. వాక్యం వచ్చినప్పుడు మంట పుట్టిదే ఆటోమేటిక్ బయటకు వచ్చేద్ది అది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు బోధిస్తున్న సమాజ మందిరంలో వాడు ఉండగలిగాడంటే, నేటి సంఘాల్లో దేవుని మాట చెబుతుంటే ఈ అపవిత్రాత్మ పట్టిన వాడు ఉంటాడా ఉండడా? మరి ఉంటే ఈ నెల మనం పసిగట్టాలి.
అది వాడు చెప్తాడా నాకు దెయ్యం పట్టిందని? ఎవరు చెప్పడు. కనుక ఈయన ఎలా పట్టుకోవాలి? ఆ పట్టుకోగలిగే ఆలోచన మనకు తెలుసుంటే ఖచ్చితంగా సాతాను 10 డిపార్ట్మెంట్లు ఎలా పనిచేస్తున్నాయో ఆ డిపార్ట్మెంట్లు బార్ నుంచి మనకు తెలిసినటువంటి విధానంలో సమాజాన్ని కాస్తైనా సరే అవేర్నెస్ తీసుకురావచ్చు. కనుక ఇక్కడ పాయింట్, సమాజ మందిరము యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు, జనాల మధ్య ఉన్నాడు. సంఘము దేవుని మాట జనాల మధ్య ఉన్నాడు. అక్కడైతే ఆయన పంపించాడు. మరి ఇక్కడ కనుక అపవిత్రమైనటువంటి దెయ్యం పట్టిన వాడు ఒకడు ఉన్నాడు అని చెప్పకనే చెబుతున్నాడు. 4:33 లోకాసువార్త. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టినవాడు ఒకడుండెను. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టినవాడొకడుండెను. అంటే ఆ సమాజ మందిరం అంటే గలిలయ ప్రాంతంలోని కపెర్నహూము పట్టణము. విశ్రాంతి దినాన యూదులు కూడుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. ఆ సమాజ మందిరం యూదు సమాజ మందిరము అపవిత్రమైన దెయ్యం ఆత్మ పట్టినవాడు ఉన్నాడు. దెయ్యపు ఆత్మ దేవుని మాటతో దెయ్యపు ఆత్మను ఖచ్చితంగా పారద్రోలొచ్చు. అలాగని దెయ్యాలు పారద్రోలటానికే దేవుడి మాటను వాడకూడదు మళ్ళా. అది కనుక దెయ్యం పట్టిన వాడిని పంపించటానికి ఏకైక మార్గం దేవుని మాట వినిపించటమే. కనుక ఆ మాట వినిపిస్తున్నప్పుడు దేవుని మాట ఎంత పవర్ఫుల్గా ఉంటుందన్నది మనం ఆలోచించాలి. అంటే వాక్యం ఎలా ఉంటే వాడు వెళ్తాడు. దెయ్యం వెళ్ళాలంటే వాక్యం ఎలా ఉండాలి? రోగం ఇంకా బాగా అర్థం కావాలంటే, రోగం తగ్గాలంటే ట్రీట్మెంట్ ఎలా ఉండాలి? సమ్మగా చేస్తే కుదరదు, అంతే వేస్తూనే ఉండాలి సూది మీద సూది. కనుక దేవుడి మాట కూడా అంతే. దెయ్యం అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడు సంఘములో ఉండకుండా ఉండాలంటే దేవుని మాట అనేది ఎలా ఉండాలంటే తెగిపోవాలంతే. ఎవడైనా కానీ అలా ఉంటేనే దెయ్యం పోద్ది, లేకపోతే ఎన్నో ఆత్మ జడగొట్టిద్ది. అది పోవాలి, ఫస్ట్ అది పోవాలి. 10:38 అపోస్తల కార్యములు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదియే. దేవుడు తన సేవకుణ్ణి పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకిస్తాడు. ఒక సేవకుడికి ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి పొందుకోవలసింది ఇది. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఏ కాపరైతే నిండుకొని ఉంటాడో వారు మాత్రమే దెయ్యపు ఆత్మ పట్టిన వారిని పంపించగలరు, లేకపోతే పంపించలేరు. సమ్మగా మాట్లాడనుకో దెయ్యం కూడా నవ్విద్ది, పగలబడి నవ్విద్ది, గోల చేస్తుంటుంది. కానీ పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఏ కాపురైతే నిండుకొని ఉంటాడో వాడికి తెలిసిందల్లా వేత వెయ్యటమే. మేత వెయ్యడు. మేత అంటే మంచిగా పుష్టికి పెడుతుంటాడు. ఇంక జోకులు, కేకులు, చాలా సంఘాలు అయ్యే ఉంటాయి. ఎక్కువ జోకులు, లేకపోతే పొగడతలు, లేకపోతే మరొకటి వీటి వల్ల ఉపయోగం లేదు. అది కనుక కాపురు అనేవాడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నిండుకొని ఉండాలంటే దేవుడికి వాడిచ్చే కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మనం బాప్తీసినప్పుడు మాటిస్తాం. అందరు కాపురం చెబుతారో అడుగుతారో లేదు, కానీ మనం మాత్రం అడుగుతాం, నిలబడతావా? మన ఫస్ట్ నిలబడతాం.
ఎందుకు అడిగావు ఆ మాటని? తెలియక. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే బాప్తీసానికి సిద్ధపాటు పడ్డావో నువ్వు ఖచ్చితంగా దెయ్యానికి 100% టార్గెట్ అయిపోయి ఉంటావు. దేవుడు కూడా వదిలేస్తాడు. కానీ నా బిడ్డ నేనే బాప్తీసం ఇచ్చాను, సరే నువ్వు ఏదో కావాలన్నా కదా, అప్పుడు నలుచుకుంటాను కదా, నంచుకో అట్లంతే అయిపోద్ది. ఇంకా 10% నూలు పోగంత కొట్టించుకోడు దేవుడు, కొంత ఇచ్చేస్తాడు దెయ్యానికి. అది ఆయన వదిలేసి నీ ఇష్టం ఏం చేయకుండా తీసుకోపోతాడు. ఇప్పుడు బాప్తీసం తీసుకున్నోడు ఆలోచన ఎలా ఉంటుంది? నేను దేవుడికి మాట ఇచ్చా, పైగా 1 కాదు 2 కాదు 3 మాటలు ఇచ్చా. శ్రమ అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఏదైనా సరే ప్రభువా నీ కొరకు నేను నిలబడతా. దెయ్యం ఊరుకుంటుందా? దెయ్యం ఊరుకుంటుందంటే నువ్వు అంత పెద్ద వాగ్దానం చేస్తుంటే నీటిలో దిగి ఊరుకుంటుందా? అది ఏమంటుంది తెలుసా? తడారిని సంగతి చెప్తా ఉంటుంది. అది తడున్నసేపు మనం బాగానే ఉంటాం పవర్ఫుల్గా, తడారిందనుకో ఇంకేముంటుంది, ఇంకా ఆ విశ్వాసం అడ్డే పోద్ది. ఇంకా చిన్న ప్రాబ్లం వస్తే చాలు, చిన్నది ఏదైనా వస్తే చాలు నిలబడే ఛాన్స్ ఉండదు. ఇంకా బాప్తీసం అంటే సాక్షాత్తు దేవుడితో ఒడంబడిక. దేవుడితో బాప్తీసం దిగినప్పుడు ఏబు గారు గుర్తు చేసుకోవాలా. అది ఏబు గారిని 2వ అధ్యాయం స్టార్ట్ అయింది, 40వ అధ్యాయంలో ముగిసింది. అంటే 40 అధ్యాయాల పాటు ఏబు గారిని ఆడుకుంది. 42వ అధ్యాయంలో మళ్ళీ డబల్ పొందుకున్నాడు. అంత ఓర్పు నేర్పు మనకు ఉండాలి కదా. చిన్న ప్రాబ్లం వస్తే పరీక్షకు వచ్చిందేమో, ఎవడు కాదని మనకు తెలుసా? దేవుడు నాకు పరీక్ష కోసం పెట్టాడేమో. అది దేవుడు ఇది నాకు పరీక్షకు పెట్టాడేమో, దీంట్లో నేను పాస్ అవుతున్నా ఫెయిల్ అవుతున్నా అంటే మనకి మనమే పాజిటివ్ దృక్పథంతో ఆలోచనలోకి రాగలగాలి. అందుకే నేను ఎప్పుడు నన్ను నేనే ప్రశ్నించుకుంటా, ఓహో నాకు ఈ పీరియడ్ నాకు పరీక్ష ఏమో, నెగ్గుదాం ఏముంది. ఒక 2-3 డేస్ బ్యాక్ అయితే కాళ్ళు నడవాలి అసలుకి. ఒక వారం 10 రోజుల మట్టి కురుస్తున్న వర్షాలకి షూ రఫ్ అయ్యి ఎర్రగా పళ్ళు తోలు ఊడిపోతుందంటే నమ్మండి, తోలు ఊడిపోయింది కూడా. అది పాప శ్రీయే నెట్లో చూసిందో మరి ఏమో నాకు తెలియదు, నేను పడుకొని ఉన్నా. ఏదో ఆయింట్మెంట్ తెచ్చింది, అయినా రాసుకుంటున్నా, ఏదో చేస్తాను, ట్రీట్మెంట్ చేస్తాను, అంత అయిపోయింది. అసలు అడగకూడదనుకున్న దేవుణ్ణి, కానీ తట్టుకోలేకపోయి ఒకసారి ప్రార్థన చేశాను. మ్యాక్సిమం ఏదైనా బాధతో ప్రార్థన చేయండి అంటే చెయ్యొద్దని కాదు, కానీ దేవుడు తోడుగా ఉంటాడు కదా, తెలుసు కదా, ఊరికి మళ్ళీ ఎందుకు చెప్పటం అలా ఆలోచిస్తుంటా. తట్టుకోలేకపోయినా అంటే అడుగు పెట్టడానికి రాలా, కాలు ఎర్ర డాట్స్ వచ్చేసాయి. తమ్ముడు చెప్పినా నేను ఫ్రైడే రావట్లేదురా అంటే చర్చికి కాదు, ఒకసారి బాగు చేసి చెప్పిన అంటే అలా ఆ స్థితిలో ఉంది పరిస్థితి. అంతే, ఈ రోజున మళ్ళీ మామూలుగా ఉంది. అంటే మన కోసం వచ్చిందేమో. చెప్పు లేకుండా ఒక నైట్ అంతా వర్క్ చేసాను, మీరు నమ్మండి. కాలు తీసేస్తే సన్న రాళ్ళు గుచ్చుకుంటుంటే ఇక్కడ నొప్పి వస్తున్నాడు, ఇక్కడ తలలో వస్తుంది నొప్పి. 6 గంటలు పని చేయాలి, దిగాలి, ఎక్కాలి, క్లచ్ తొక్కాలి, బ్రేక్ వేయాలి. బాబోయ్ అనిపించింది. అయినా సరే గెలుస్తామా గెలవా చూద్దాం. అంటే వాటమిని అంత ఈజీగా ఆత్మ నింపుకున్న క్రైస్తవుడు అంగీకరించడు. నాలాంటి అసలుకే అంగీకరించడు, ఓటమిని అంగీకరించను నేను. అది గెలిచే తీరాలి. అది అంటే అంతటి నమ్మకం దేవుడి మీద ఉండాలా. అది కనుక అప్పుడు అనుకుంటా, ఆయన బాధలతో పోల్చుకుంటే మన బాధలు, ఆయన మన కొరకు బాధలు అనిపించాడు, ఇది మన కొరకు మనమే, కాబట్టి పెద్ద బాధ ఏం కాదు. ఓకే, ఇలాంటి స్థితి ఎప్పుడు ఉంటున్నాయి అంటే ఆత్మ నిండుగా నింపుకున్న అప్పుడు ఉంటుందన్నమాట. ఇప్పుడు దేనికి భయపడి ఏది వచ్చినా సరే ఓకే, 2 గంటలు అయిపోద్ది, 3 గంటలు అయిపోద్ది, నో ప్రాబ్లం. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించున్నది దేవుడు నజరేయుడైన యేసును. 2 మెన్షన్ చేశాడు అక్కడ. దేవుడు నజరేయుడైన యేసును. వీళ్ళేమో యేసు దేవుడు ఒకే అంటారు వీళ్ళు. మరి
ఇంకెందుకులేండి అలాంటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడటం వేస్ట్. ఇక పొద్దాగల చెప్పి ఏం చెప్తూ చెప్పండి. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది అంటే దేవుడు యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడు అని స్పష్టంగా ఉంటే దేవుడే యేసుక్రీస్తు వారే దేవుడు, ఈయనే ఆయన త్రిత్వం. ఇంక ఇలాంటి వాళ్ళతో మనం ఎక్కువగా మాట్లాడలేమండి. వాళ్ళు పోయే పందా వాళ్ళని పోనేటివే. కనుక స్పష్టంగా బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నజరేయుడైన యేసును స్పష్టం పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నది అని మాట్లాడుతూ దేవుడు ఆయనకు తోడై ఉండెను. దేవుడు ఆయనకు తోడై ఉండెను అంటే ఇప్పుడు మనకు ఉండడు, ఆ దేవుడు తోడు ఉంటాడు. కనుక ఆయన మేలు చేయుచు యేసుక్రీస్తు వారి చేత మేలు పొందుకున్న వారు ఎందరో, యేసుక్రీస్తు వారి మాటను తీసుకొని మేలు అందించేవారు కొందరే. అంటే యేసుక్రీస్తు వారిని అడ్డం పెట్టుకొని ఎంతమంది ఈ రోజున మేలు పొందుకున్నారు చూడండి. కానీ కృతజ్ఞత కలిగినటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అది కనుక ఆయన మేలు చేస్తున్నాడా? అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుచుచు సంచరించుచుండెను. అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరుచుచు మేలు చేయుచు అంటే దెయ్యం ఎంతమందినైతే పట్టి పీడిస్తుందో వాళ్ళందరినీ యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తూ సువార్తను ముందుకు తీసుకెళ్తూ వెళ్ళిపోతున్నారు. దెయ్యం పట్టిన వాడు 2 రకాలు మనకు బైబిల్ అర్థమైంది, అదే మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు కనబడే దెయ్యం పట్టిన వాడిని అయితే ఖచ్చితంగా పంపించచ్చు. మరి తలంపులకు దెయ్యం పట్టిందనుకో వాడిని ఎలా మనం పసిగట్టగలం? తలంపులకు దెయ్యం పట్టింది, ఇప్పుడు దేహానికి దెయ్యం పట్టింది. మార్కు సువార్త 5వ అధ్యాయం 1, 2, 3, 4 అదే ఉంటుంది. గలిలయ ప్రాంతంలోని ఒకడు సమాధులు తిరుగుతున్నాడు, వాడు సమాధులు వాసం చేస్తున్నాడు, అక్కడే ఒక కాపరి ఉంటున్నాడు. అది కనపడింది. వాడు రక్కుకుంటుంటే బ్లడ్ వచ్చేస్తుంది. యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు. యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర వాడు ఉన్నాడు. వాడు దెయ్యం పట్టినప్పుడు ఊరు జనం అంతా వాడిని కడదామని తాళ్ళు బొండలు వేశారు. దగ్గర ఉన్న జనం వాటి తుత్తునీలుగా చేస్తున్నాడు. అంటే దెయ్యం పట్టిన వాడి దగ్గర ఊరు జనం ఉన్నారు, ఏ భయము లేకుండా. దెయ్యం వదిలిపోయిన తర్వాత ఏ ఊరు జనం దగ్గర రావట్లా. ఇదే విచిత్రం చెప్పండి. వాళ్ళ కాళ్ళకి చేతులకు వేసిన బొండాలు తుత్తునీలుగా ఎరగదీస్తున్నాడు అంటే జనము దగ్గరకు వచ్చి చేతులు కాళ్ళు కట్టేస్తున్నా, వాడి దగ్గరే ఉంటున్నా, వాడు జనాల్లో ఉండకుండా ఎక్కడెక్కడో ఉంటూ సమాధుల్లో వాడిని ఎంత పట్టినా వాడు అక్కడికే వెళ్ళిపోతున్నాడు. అంటే కనిపించే దెయ్యం పట్టితే యువతల వాడికి ఏమాత్రం కూడా బాధ లేదు, భయం లేదు. యేసుక్రీస్తు వారు స్వస్థపరిచినప్పుడు కృతజ్ఞత కలిగి కాళ్ళ దగ్గర ఉంటే ఆశ్చర్యపోవటం, వాడు దూరంగా ఉంటాం. చూసారా? మొదటి రకం మనకు కనబడుతుంది, రెండవ రకం వాళ్ళు ఆవరించి ఉంది. నిజానికి దెయ్యం పట్టిన ఈడికి కాదు, వీళ్ళకే. అందుకే దూరం అవుతున్నారు దేవుడి మాటకి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మొదటి వాడిని బాగు చేయొచ్చండి, కానీ రెండవ వాడిని పసిగట్టడమే కష్టం. పలానోడికి దెయ్యం పట్టింది తెలీదు, పలానోడికి దెయ్యం పట్టింది తెలీదు, పలానోడికి దెయ్యం పట్టి ఉన్నది తెలియదు. ఆడితో మనం సహవాసం చేస్తాం, ఆడితో మనం మాట్లాడతాం, ఆడితో మనం అన్నీ పంచుకుంటాం, కానీ మనకు తెలియదు. మనకి ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడి బిహేవియర్ అనేది వాక్యం ద్వారా బహిర్గతం అవుతుంది, అప్పుడు తెలుస్తుంది. ఈ లోపల జరగడానికి డ్యామేజ్ అంతా జరిగిపోద్ది. అందుకే జాగ్రత్త అన్నాడు దేవుడు, అందుకే జాగ్రత్త అన్నాడు.
కనుక దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దెయ్యపు బాధితులు అందరినీ బాగు చేస్తూ నడుస్తున్నాడు. ఇప్పుడు దెయ్యం బారిన పడ్డారు అంటే వాళ్ళ తలంపుల్లో అపవిత్రత ఉన్నది, అందుకే దెయ్యం దాన్ని క్యాచ్ చేసింది. అందుకే 55:8 మంచి మాటలు యెషయా గ్రంథంలో, మీ తలంపులు నా తలంపులు వంటివి. అంటే నా తలంపులు ఆకాశమంత ఎత్తులో ఉన్నవి, దెయ్యం అందుకోలేదు. మీ తలంపులు దెయ్యం సంకలోనే పెట్టారు మీరు. అది కనుక తలంపులు అనేది ఎంత బలంగా ఉంటే మనిషి అనేవాడు దేహపరంగాను ఆత్మపరంగాను అంత బలంగా ఉంటాడు. మన తలంపులేమో దెయ్యం ఆపరేట్ చేస్తుంటుంది. తలంపులు దెయ్యం ఆపరేట్ చేస్తే ఆటోమేటిక్గా బాడీ తిరిగిపోద్ది. స్టీరింగ్ తిప్పేసామంటే కథం, వీలు తిరుగుతాయి కింద, ఆటోమేటిక్గా బాడీ తిరిగిపోద్ది, బండి పోతూనే ఉంటుంది. ఇంకా తలంపులు వీల్స్ లాంటివి, అవి జాగ్రత్తగా ఉండాలంటారు దేవుడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, పీడింపబడిన వారందరినీ స్వస్థపరిచాడు. మరి నేటి కాలములో సంఘ కాపరినే అతను అదే యేసుక్రీస్తు వారి మాటను తీసుకొని అదే పరిశుద్ధాత్మతో నిండుకొని కనపడని దెయ్యాలను పారద్రోలాలి. అది దేవుడు కోరుకున్నాడు. కనపడే దెయ్యాలను పారద్రోలే నేను లోకానికి కనపడింది. కనపడని దెయ్యాన్ని నువ్వు పారద్రోలాలి, అది కూడా లోకానికి కనపడాలా. స్వస్థత అలా కూడా జరగాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఆలోచన విధానంతో ముందుకు సాగగలిగితే ఖచ్చితంగా కొద్దిమందికైనా మేలు జరిగింది, లేకపోతే జరగదు. కనుక బయటకు రప్పించాలి. ఇప్పుడు బయటకు రప్పించాలంటే, ఇప్పుడు చంద్రముఖిని బయటకు తేవాలంటే ఏం చేయాలి చెప్పండి? వెంకటపతి రాజుని ఎరయ్యాల. వెంకటపతి రాజుని ఎరెత్తగా నా బయటకు రాదు, చూసారా? ఇప్పుడు ఈయన్ని బయటికి తేవాలంటే ఏమి ఎరగాలి? అదంటే మనకు తెలిసిపోయింది. మరి వీడు బయటికి రావాలి. బయటికి రావాలంటే ఏమి ఎరేయాలి? ఏమి ఎరేస్తామంటే ఎర్రగా కాల్చి వాక్యాన్ని ఎరేయాలంట. దేవుడు చెబుతున్నాడు. వాక్యం ఎలా ఉండాలంటే, ఎరంటే అక్కడ వాడిని చూపించి బయటికి లాగారు, ఇక్కడ వాక్యాన్ని పంపించి బయటికి లాగాలి. ఆ వెళ్ళే వాక్యం ఎలా ఉండాలంటే సంపంగి వాసనం, మల్లె వాసనం, జాజ్ వాసనం, లేకపోతే ఏ ఫ్లేవర్ ఈ కాదు. ఆ మాట బయటకు వస్తుంటే చెవుల్లోంచి వెళ్ళిపోద్ది కదా. చెవులు, కర్ణవేరి, తలంపు, ఉలిక్కిపడుతనం, బాడీ నరాలు ఒక్కసారి మొత్తం షేక్ అవ్వాలంట. అలా వెళ్ళాలంట దేవుని పిల్లల మనసులోకి వాక్యాలు. ఇవాళ ఎక్కడుంది చెప్పండి? ఇవాళ అంతా ఎండాకాలం కూలింగ్ వాటర్ లాగే ఉంది. బెట్ట కూలింగ్ ఉంది, కానీ సంఘంలో బోధ ఎలా ఉంది? సమ్మగా, స్మూత్గా, హ్యాపీగా. అబ్బా ఎంత ఆత్మీయంగా ఉందో. డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తుంటే అబ్బా ఎంత తీయగా తింటాం మనం. కొన్ని ఇంజక్షన్లో 5 ml ఉంటుంది, కానీ అది గుచ్చి చేస్తుంటే 1000 watts పవర్ వస్తుంది బయటికి, వేడి అంత మంట పుట్టింది. ఉంది ఎంత ఇంజక్షన్ అది. దాంట్లో అంత పవర్ ఎలా ఉంది? 70 కిలోల మనిషి, 6 అడుగుల మనిషిని సైతం అరిపిస్తుంది అది. ఎంతది మనం ఏమంటాం? నేను ఎవరిని లెక్క చేయను, ఆడు నాకు అట్ట, ఈడు నాకు అట్ట సమానం అంటున్నాడు. ఇంత ఇంజక్షన్ చూస్తే కింద నుంచి పైదాకా వణుకుతుంటాడు ఇట్ట. మరి ఇంజక్షన్ కొనికాము, మనిషి అంతే, మాటే కదా. అదే నేను ఎవరికి భయపడా, ఎవరికి తలాంచా, ఎన్ని చెబుతాడో, ఒక్క ఇంజక్షన్ చేస్తే గిస ఆడిపోతాడు. దేవుడి మాట కూడా అంతే. చిన్న మాట తీసుకొని వదిలితే వాళ్ళలో ఉన్న దెయ్యం బయటకు వచ్చేయాలంట, విలవిలలాడుతూ. ఆ మాట, దేవుడి మాట ఎప్పుడు ఇలాగే ఉంటుంది.
ఇది క్రైస్తవం మర్చిపోయింది. ఐస్ చేసింది, స్మూత్ చేసింది. ప్రేమగా చెప్పాలంట. ప్రేమ అనే పదానికి ఇప్పటికీ లోకం దగ్గర ఫుల్ డెఫినిషన్ లేదు. ఎప్పటికీ ఉంటుంది. ఇంకా లోకం అంతరించిపోయేంత వరకు ప్రేమ అనే పదానికి అర్థం లేదు లోకానికి. అంతే, అది ఇన్ఫినిటీ, దానికి అర్థాలే వేరు. ముసలోళ్ళది ఒక రకమైన ప్రేమ ఉంటుంది, పడుచోళ్ళది ఒక రకమైన ప్రేమ ఉంటుంది, గుడ్డగాలది ఒక రకమైన ప్రేమ ఉంటుంది. ఈ మూడిట్లో ఏది కరెక్ట్ తెలీదు. మనకు అన్నీ కరెక్ట్గా అనిపిస్తుంటాయి. పెద్దోడు ఏమంటాడు, ఏంట్రా పిల్ల శాస్త్రం అంటాడు. ఈడేమంటాడు, ఏంట్రా కుర్ర శాస్త్రం అంటాడు. ఈడేమంటాడు, ఏంట్రా పసుపు ఇట్లా. ఈడేమంటాడు, ఓ వచ్చారా బాబు అనుభవంతో చెప్పేవాళ్ళు ఈడంటాడు. అంటే ఇలా తిట్టుకుంటూ వస్తే ఇలా నెట్టుకుంటూ వెళ్తుంటాడు. అంటే ప్రేమ అనేది కూడా ఇలా ట్రావెల్ అవుతుంటుంది, కానీ ఎక్కడ ఒక పర్టికులర్ యాంగిల్లో కూర్చొని ఇది రైట్ అని చెప్పదు. అది సంఘాల్లో కూడా అంతే. ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా వాక్యం ఉందండి. ఎంత ఆప్యాయంగా, ఎంత వాక్యం ఎప్పుడు ఆప్యాయంగా ఉండకూడదు. చెబుతున్న దాంట్లో ఆప్యాయత కనపడాలి. మన మేలు కోరాడు, అది ఆప్యాయత. అది నా పిల్లలకు దెబ్బ తగలకూడదు, వాళ్ళు చాలా జాగ్రత్తగా గాజుబొమ్మ చదవాలంటే సాధు. రేపు ఒక రోజు వస్తుంది పీరియడ్, ముసోడు వయసు, వాళ్ళు వయసులో అవుతారు, ఆ చేతిలో ఏది ఉండదు. అప్పుడు అంటారు వాళ్ళు, మా నాన్న ఆ రోజు కొట్టో తిట్టో భయపెట్టో ఒక స్టేజ్ని ఇచ్చుంటే ఈరోజు మా బతుకెలా ఉండేది కాదు కదా అంటాడు. వెనక్కపోయింది రాదు. అది ఇప్పుడు చేసామనుకో ఆ రోజున అంటాడు. ఇప్పుడు మన టైగర్ ఉంది, మనకు తెలిసిన 3 పిల్లలు, ఆమెకి 2 కొడుకులు, ఒక అమ్మాయి. ఒక్కొక్క పోరగాడిని ఆమె చెబుతుంటే తాట్లు కూడా అంట. తాట్లు ఆమె వెన్నపోసి రాసేదంట. బెల్ట్తో కొట్టాడంట. బాబో ఈడే రాక్షసులకు ఉండేదన్నా అని తండ్రిగా అనుకున్నారంట వాళ్ళు. ఈరోజు ఒకళ్ళు లండన్లో, ఒకడేమో విప్రోలో, వీడికి ఒక 4:30, వాడికి ఒక 7:30. ఈ రోజున వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా ఆ రోజున మా నాన్న అలా కొట్టాడు కనుకనే ఈ రోజున మా పిల్లలకి మేము అనుకున్నది ఇవ్వగలుగుతున్నాం అని అంటున్నారు. మరి ఆ రోజు తండ్రి వెళ్ళయ్యాడుగా. తండ్రి ఎప్పుడు హీరోనే. ఎప్పుడు తెలిసిద్దయ్యా అంటే నీకు ఒక షో పడాలన్నమాట, అప్పుడు తెలిసిద్ది. దేవుడు కూడా అంతే. తన మాటని కఠినంగా అందించినంత మాత్రాన దేవుడు ఏమన్నా వెళ్ళైపోతాడా? కఠినంగా అందించేవాడే మంచోడండి. ఎందుకంటే ఏముండదు, 4 ముచ్చుగల్ని ఎప్పుడు నమ్మకూడదు తెలుసా. తడిగుడ్డ లేకుండా గుంతుకొస్తారు, గబగబా చేస్తారు చూసినా. అసలు వాడి దగ్గర ఏముంటుంది, ఇంకా తర్వాత మర్చిపోతాడు అన్నీ. దేవుడు కూడా అలాంటి వాడే, దాసుకోడు, ఏదైనా తన పిల్లలకి ఇచ్చేస్తాడు. కనుక ఆయన మాట ఎలా వెళ్ళాలి సంఘాలలో తన పిల్లలకి అనుకున్నారో తెలుసా. ఇప్పుడు చెప్పే బోధకుల్లా కాదులేండి, ఇప్పుడు ఆ టైప్ బోధకులు లేండి. కానీ ఎలా ఉండాలంటే ఎప్పుడు ప్రసంగం అనేది ఆయన మాట కదా మన నోటి నుంచి వచ్చేది. ఎప్పుడు ఎలా ఉండాలంటే ఇర్మీయా గ్రంథము 23:29 తెలిసిన మాట, నా మాట అగ్ని వంటిది కాదా. ఎవరంటున్నారు ఆ మాట? దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నా మాట అంటే రెఫరెన్స్లు కానీ ఆయన మాట్లాడింది కానీ. అగ్ని వంటిది కాదా. అగ్ని ఎలా ఉంటుంది? చలికాలం పూట చలిమంట వేసుకునేలాగా ఉంటుందా? అగ్ని అంటే కాలిద్ది, అంతే కాలిద్ది. నా మాట అగ్ని వంటిది కాదా. మరి అగ్ని వంటిది మాటని మీ పాస్టర్ గారు ఏంటి మంచిగా జున్ను మొక్క కట్ చేసి నోట్లో పెట్టి చీకన్నట్టు చెప్తున్నాడు. అప్పుడప్పుడు మనం ఉడుకుడుకు నోట్లు వేసుకుంటాం. అబ్బాబో ఆంధ్ర అంటావా, ఇట్ట కొట్టుకుంటాం మనం. అంటే అర్థం ఏంటి? చల్లార్చుకోవాలి ఫస్ట్. అది దేవుని మాటను కూడా డైజెస్ట్ చేసుకోవాలంట. అమ్మా ఈ మాట గుండె తగిలిందా, ఓకే రైట్. అబ్బా ఈ మాట ఎక్కడో తగిలిందా, అయితే ఓకే. అబ్బో ఈ మాట వెళ్ళలేకపోయినా నాయన, అయితే ఓకే. ఆర్పుకొని తింటాగా నోట్లు వేసుకుందా అని. ఓ మంచి మెత్తటి మొక్క అండి ఆదివారం దొరికింది, నల్ల మొక్క లాంటిది. గబుక్కుని తీసుకుని నోట్లు వేసుకున్నాను అని నాకు అనుభవం చెప్తున్నాను. అందుకని నోట్లోనే అరుపుకుంటాం మనం, లేదా బయట తెత్తట్టు అంటాడు, దాన్ని వదిలిపెట్టలేము.
ఖచ్చితంగా తింటాం. మన మనసుకు నచ్చింది ప్లేట్లో ఉంది, కాకపోతే నోరు పట్టలేంత వేడిగా ఉంది. అలాగని నేలపాలు చేయలే. ఖచ్చితంగా దాన్ని ఆరుకొని చల్లార్చుకొని బొగ్గనెట్టుకొని ఆ కొవ్వుని కరిగించుకుంటూ తినేస్తాం మనం. అబ్బా కాలితే కాలింది కానీ ఎంత బాగుందో అనిపించింది. దేవుని మాట కూడా అంతే. సర్ర మనం దిగుతుంటే రైట్ లేజర్ ట్రీట్మెంట్ అనమాట. అది ఎవరు తీసుకుంటారు మీరు చెప్పండి? అది తీసుకోదు కనుకనే తలంపులు మార్చేసింది దెయ్యం. చూసినవా? ఆ మాటను తీసుకొని ఎట్ట సంధి ఇదే దొరికే ఇక మొదలు పెడితే అంతే. 72,000 తలంపులు నిమిషానికి రన్ అవుతుంది సైంటిస్ట్ చెప్పాడు కదా. మరి ప్రయోగం చేసి ఈ 72,000 తలంపులు సైతం వాడే కంట్రోల్ చేస్తాడు. అంటే నిమిషాలు, గంటలు, రోజులు సైతం ఒక్కటే వ్యధ. నన్నే అన్నాడు, నన్నే అన్నాడు, నన్నే అన్నాడు, ఇది నాకే నాకే నాకే. అంటే ఒక్క నిమిషానికి 72,000 తలంపులు రన్ అవుతుంటే ఈ 72,000 తలంపుల్ని ఎన్ని రోజులు పెట్టుకుందో చూడండి దెయ్యం. ఎంత పవర్ ఉంది దానికి. దాని వారి నుంచి బయటపడి నేను దేవుడి కొరకు విజయాన్ని ఎగరేస్తాను, హిమాలయ పర్వతాల మీద ఫ్లాగ్ పెడతానంటే ఎట్లా తెలిసిపోతుంది కదా. నా మాట అగ్ని వంటిది కాదా? నువ్వు భరించలేనంత వేడి దేవుడి మాట. అప్పుడప్పుడు మనం ఒంట్లో బాగా వేడి చేస్తే మీరు చూడండి, చిటికప్ప కూర్చొని పోతుంటాం టాయిలెట్. మనం అయితే అది ఊరికే బొడ్డు మీద లేదా అక్కడ తడిగొడ్డేసుకొని కచ్చిఫ్ వేసుకొని షుగర్ నీళ్ళు దాక్కుంటూ లేకపోతే కొబ్బరి మనలు దాక్కుంటూ ఫు అనుకుంటూ ఒక పక్క నోరు పగిలిపోయి ఒక పక్క బాబోయ్. అంటే ఒంట్లో అంత వేడి ఉందా? ఈ శరీరం అంత వేడిని భరించగలుగుతుందని చెబుతున్నాడు దేవుడు. మరి దేవుడి మాట కూడా వేడే కదా, ఎందుకు భరించలేకపోతున్నాడు? బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా? రోహిణీ కార్తెలో ఎండకి బండలు పగిలినట్టు. బాగా అర్థం కావాలంటే అంటే దేవుడి మాట తలంపులు కొడుతుంటే అసలు తట్టుకోకూడదంట సంఘంలో ఉన్న పిల్లలు. ఇలాంటి పూత జరగాలని దేవుడు కోరుకుంటే ఊరు 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 వీడు ఏకంగా సగ్గుబియ్యాన్ని నాంచి మరీ పెడుతున్నాడు. సలగా వేడి చేతి అదేస్తారు. ప్రేమ అండి, ప్రేమ అండి. భార్య మీద ప్రేమ, పిల్లల మీద ప్రేమ, కుటుంబం అంటే ప్రేమ. అర్థం చెప్పమండి ఎవరైనా చెప్పమండి ఎవరైనా చెప్పడం. భార్య మీద ప్రేమ అంటే మలుపులు తేయటం కాదు, అప్పలా సరే. నేనున్నాను అని ఒక నమ్మకాన్ని కలిగించడమే ప్రేమ. అది కలిమిలో కానీ లేమిలో కానీ అదే ప్రేమ. అదే ఊరికి ఎదురు కూర్చొని రామకోటి రాసినట్టు నువ్వంటే నాకు ప్రేమ, నువ్వంటే నాకు రాత్వా ఒకసారి కలుసుకుంటా అంటాం మనం. అలా ప్రేమ లేదనే అందుట్లోనే ప్రేమ ఉంది. ఇది ఎవరికి అర్థం కాదు. తలంపులను దెయ్యం పట్టింది, ఇది ఎవరికి క్యాచ్ చేయలేడు. తీయగా మాట్లాడితే అబ్బా ఎంత ప్రేమగా మాట్లాడతాడు, నా వల్ల కాదు అలాంటి ప్రేమలు. ఈ బులపుచ్చకాయ ప్రేమలు నేను చేయలేనబ్బా. అది దేవుడు మెచ్చుకున్న ఆ ప్రేమనే. ఆ ప్రేమ కుళ్ళు కుతంత్రాలు ఏదో ఆశించి ఇలా ఉంటుంది. దుర్మార్గమైన ప్రేమకు నిదర్శనం అదే. నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా మనిషి పసిగట్టలేనంత లోతుల్లో ఉంటాయి. అందుకే ప్రపంచానికి దేవుడి ప్రేమ తెలియదా. అందుకే సంఘాలంతా సప్పబడ్డాయి. సంఘాలు మొత్తం సప్పగా ఉన్నాయి. ఇప్పుడు పానకం తాగితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది వాక్యం. అది ఇంకా పోయి అన్నట్టు ఉంది. అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? దేవుడు మాట బండనే బద్దలు చేస్తే గుండెను బద్దలు చేయదా? తలంపును బద్దలు చేయదా? దెబ్బకు దెయ్యం బయటకు వచ్చేయాలంతే. ఆహా, దెయ్యాన్ని లోపల కూర్చోబెట్టి దానికి మంచిగా పూజ చేస్తూ దాన్ని పొగుడుతూ దానికి దండేస్తూ నలుగురిలో పిలుస్తూ పొగుడుతూ దండేస్తూ ఇది బాగా ఇష్టం జనాలకి. కొద్ది కాలమేగా. ఇంకో మాట చెప్పనా, మన విజయవాడే నేను ఛాన్సాలు చూసిన. మా కులస్తులకే రెంట్కి ఇవ్వబడును ఆడ కులం పేరు పైన. అది పెద్ద ఇష్యూ కూడా ఉంది. సుమన్ టీవీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ పెద్ద ఇష్యూ చేశారు. అది
వాళ్ళు డైరెక్ట్ చెప్పేశారు, అవును మా కులంలో అయితే ఇతను దియ్యం. అది వాడు ఎవడన్నా కానీ ఆ కులపోడు ఒకళ్ళు రెంట్కి ఇవ్వాలనుకుంటే వాడు పైన కులం పేరు రాసి మా కులపోలకు మాత్రమే అని పెట్టేవాడు. అది చూసుకుని వెళ్ళిపోవటం ఇంకా మనం మేము క్రిస్టియన్స్కి ఇస్తాం, బ్రాహ్మణులకి ఇవ్వం. డైరెక్ట్ ఉండేది అక్కడ. ఇంకా రకరకాలుగా ఉండేది. దేవుడు ఎంత గొప్పడు చూడండి. ఒక చెత్త బండిలో, చెత్త బండే ఇప్పుడు ఉందా మున్సిపాలిటీ, అలాంటి బండిలో పిల్లకోడు లేడు, గోసిగాడు లేడు, గడ్డపోడు లేడు, సిలువోడు లేడు, వాడు లేడు, వీడు లేడు, అంతా కలిసి ఒకరినొకరు కూర్చొని పోతున్నారు నేలలో. నిన్న పోస్ట్ చూసి నవ్వుకుని నేను అసలు చెత్తబడి నెక్కుతారండి. చెత్తబడి పోతుంటే అలాంటి చెత్త బండిలో చెత్త ఉండగా దాని మీద కూర్చొని ఒకరి మీద ఒకరు కూర్చొని పట్టుకొని బతికితే సాలరా బాబు అన్నట్టు పోతున్నారు. మరి అక్కడ కులం ఏది, అక్కడ మతం ఏది, అక్కడ పలానా కులపోడికే ఇల్లు అనేది? అందుకే ఎప్పుడో మాట చెప్తుంటా, దెబ్బ తగిలినంత వరకే. ఒక నిమిషం దెబ్బ తగిలినాక నువ్వు మామూలు స్థితిలోకి వచ్చేస్తావు. అంత గొప్పది బైబిల్. ఇది అగ్ని, ఇది మంట. ఇలా చెప్పొద్దు వాక్యం. ఇది తాండ్ర పాపడికి ఎక్కువ, సద్దర పాపడి తక్కువ, అట్టుంటాడు వీడు. కనుక సంఘాల్లో వాక్యాలు లేవండి. సంఘాల్లో సోది ఎక్కువైపోయింది బాగా. అది దేవుడి మాట అంటేనే బండ బద్దలేకపోవాలి అంతే. ఆయన చెబుతున్నాడు కదా, నా మాట డైరెక్ట్ ఓడది. నా మాట కాపరు చెబుతుండగా అది అగ్ని వలె ఉండాలి అని అంటలు అక్కడ. నా మాట అగ్ని వంటిది కాదా, బండ అంటే ఏ పర్వతం మీద అనుకుందాం కొంచెంసేపు, అప్పుడు ఇంత ఉండవు, వ్యాధి ఉంటాయి. దాన్ని కూడా బద్దలు చేసేంత కెపాసిటీ దానికి ఉందంటున్నాడు నా మాటకి. అలాంటిది సంఘాలలో తలంపుల్లో దెయ్యం పడుతుందని వాక్యం చెబుతుంటే, దేవుడి మాట అగ్ని లాంటిది తీసుకొని వదులుతుంటే దెయ్యం బయటికి రాదా, నా చేయదా, బయటకు వచ్చేదా చెప్తే. కనుక సంఘాలలో సమూహాలలో ఎక్కడైనా కానీ దెయ్యాన్ని బయటకు తెచ్చే బోధ కాపరి చేస్తున్నాడా అంటే కాపర్లు చేయట్లేదు. అందరూ పండగలు, కుటుంబ ఆశీర్వాద పండగలు, దీవెనలు, ఇంకా మేలులు. నీ అమ్మ కడుపులో నువ్వు పట్టమే పెద్ద మేలు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. మేలంటే ఏంది? 100 కోట్ల కణాలని పక్కకు నెట్టి నేనగా నువ్వుగా తల్లి అండంలోకి వచ్చాం. ఇదే మేలు. ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలి మేలు? అదే నువ్వు రాకపోతే లోకం తెలిసేది కాదు కదా. 50 లక్షల ఎబవ్ మనతో పాటు పోటీ పడ్డాయంట. మనతో పాటు ఆడమగ అన్నీ అందుట్లో. మనల్ని మాత్రమే దేవుడు ఇలా పట్టుకొని తల్లి అండంలో ప్రవేశపెట్టి మిగతా వాటిని తీసిపడేశాడు. ఎంత నమ్మకం చూడండి. 50 కోట్లతో పోటీ పడితే నన్ను నిన్ను తల్లి గర్భంలో పెట్టి 9 నెలలు ఉమ్మనిటిలో సాది లోకంలోకి పంపించి బైబిల్ ఇచ్చి జ్ఞానం ఇచ్చి ఇలా ఉంటుందిరా నా మాట అగ్ని అని చెబితే, ఆహా ఎవడేమంట మా అమ్మ గడుపులోకి, ఇదే ఎవడేమంట మా అమ్మ కడుపులో నేను అడిగానా? పిచ్చ ప్రశ్న. ఇదేం ప్రశ్న? నువ్వు అడిగితే ఎత్తడా ఏంటి? కనుక ఒక మనిషికి వాడు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. వీటన్నిటిని ఆపరేట్ చేస్తుంది తలంపులు. ఎవరో తెలుసా? తలంపులకు పట్టిన దెయ్యపు ఆత్మ, అపవిత్రాత్మ. వాడు ఎలాంటివన్నీ మాట్లాడతాడు. దేవుడు భయం ఉందనుకోండి, మనం అసలు ఎదురు మాట్లాడం తెలుసా? అందుకే నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా. మరి అలా కాదా అంటే అర్థం ఏంటి? అదే కదా మరి. అలాంటి దాన్ని తీసుకొని ఇలా సపోర్ట్ చేసేది. అలాంటి మాటను తీసుకొని సంఘాల్లో ఏంటి అలా చేసావు? కాపరు అనేవాడికి నిజంగా సిగ్గేయాలండి. ఇంత గొప్ప వాక్యాన్ని పెట్టుకొని సమ్మగా స్మూత్గా హ్యాపీగా దెబ్బ తగలకూడదంట సంఘానికి. ఎవరు కొడతారండి కక్షలో? మనకేమన్నా అందరూ లోకంలో గెలిపోయి తిరుగుతున్నారు. మనం ఎందుకు చర్చికి వచ్చని చెప్పండి. ఏదో నేర్పుతాడు దేవుడు, విందాం 4 మాటలు. అది
ఆ 4 మాటలు కూడా సప్పగా ఎట్లా దిగాలంతే, దిగిపోవాలంతే తలంపుల్లోకి, అప్పుడు దెయ్యం బయటకు వచ్చేది కాదా. అందుకే పౌలు గారు చెబుతున్నారు, పౌలు గారు అంటే 14,000 మైళ్ళు నడక, 15,000 మైళ్ళు ఓడ ప్రయాణం, అనేక ప్రాంతాల్లో సువార్త, శ్రమలు, బాధలు చెప్పలేము, ఇంకా ఎన్ని చెప్పినా తక్కువే. అలాంటి ఆయన వారి జీవిత కాలంలో సువార్త ఎలా చేసి ఉంటాడు, ఒక్క మాట. నేటి కాలంలో మన కాపర్లు సువార్త ఎలా చేస్తున్నారు మనం చూస్తున్నాం. దేవుణ్ణి యుక్త వయసులో దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఒక 50-60 సంవత్సరాలు సువార్తలో పౌలు గారు ఎలా బోధించుంటారు, ఒక మాట. అది ఆయన స్టైల్గా మాట్లాడాల, ఫ్యాషన్గా మాట్లాడాల, లేకపోతే మరొక రకంగా మాట్లాడాల. ఆయన మాట్లాడిన ప్రతిదీ దుష్టుని యొక్క అంతము ఎలా ఉండాలో నేర్పుతూనే సాగాడు. ఇవాళ ప్రసంగాల్లో దుష్టుడే లేడు, ఇంకా అంతగాంచి మాట్లాడుతాం మనం. వీళ్ళ ప్రసంగాల్లో దుష్టుడు లేడు, వాడే పక్క నుండి కీర్తనాన్ని ఇంకేం చెబుతూ వాడి గురించి ఇంకేం చెబుతూ చెప్పండి. నా గురించి చెప్పుకో, 100 రూపాయలు ఇగో రెఫరెన్స్కి 100 ఇస్తున్నాడు. అందుకే పాస్టర్ గారు ఊరికి టట్ అవుతాడు. ఎందుకు అనుకుంటున్నారు మీరు, తీసుకుంటున్నాడు. అది ఇట్టంటే ఎక్కువ అనమాట. ఇక బాడో ఇంత కాపరి అంటే ఎవరు? దేవుని చేత పరిశుద్ధాత్మతో శక్తితో నిండుకున్నవాడు, నింపబడినవాడు. అలాంటి వాడు ఈ రోజున పాయసక దాసుడు అయిపోయా. ఇంక సువార్త ఏం చెబుతాడు? అందుకే పౌలు గారు ఒకే ఒక మాట ఆయన జీవిత కాలంలో, నేను సువార్త ఎలా చేశానంటే, నిజంగా ఒకసారి నాకు అనిపించింది బైబిల్ చెబుతుంటే, వారి జీవిత కాలంలో సువార్తని ఒక్క ముక్కలు చెప్పగలిగారు. ఈ ఒక్క ముక్కని నా జీవితాంతం కాపాడుకోగలనా లేదా? మనం కాపాడుతాంలే అది, కానీ మిగతా వాళ్ళు అలా లేరు కదా. మిగతా వాళ్ళు మొత్తం చచ్చిపోతున్నారండి. సొమ్ము వ్యాపారం అయిపోయిందండి. అందుకే చాలామంది బయట ఎందుకు ఎత్తుపుడు మాట అంటారంటే, వ్యాపారం చేసి పడేస్తారు సేవని. వ్యాపారం అయిపోయింది. అందుకే ఆయన జీవితకాలంలో, ఆయన పరిచర్య కాలంలో ఒక మాటని ఒక కాపరి జీవితకాలం మొత్తం ట్రై చేసినా కూడా దాన్ని రీచ్ అవ్వడేమో అనిపించింది నాకు. 1 కొరింథీ 2:5, నేను మాటలాడినను అంటే అర్థం ఏంటి? దేవుని నమ్ముకున్నాక సువార్థికుడిగా ప్రయాణం ప్రారంభించిన తర్వాత నేను మరణించేంత వరకు నీరో చేతిలో. పౌలు గారు, నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను. సువార్త ప్రకటన, మాట్లాడటం అంటే తీయగా, కన్నింగ్గా, లేకపోతే ఒక సామెత ఒకటి ఉంది, మనసులో పెట్టుకుని గడ్డి కొత్త అడిగినట్ట. అట్లుంటుంది సామెత, భలే ఉంది. ఇట్లాగుంటుంది లోక సంహాసం. కానీ అడుగుతున్నాడు చూడండి, నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. తీయటి మాటలు జ్ఞానంగా నువ్వు దేవుడి కొరకు ఎంత పెట్టావు, ఒక్కసారి కూడా గంటలో నీ గురించి మాట్లాడాలా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? వీడి కింద నుంచి పుల్ల పెడతా ఉంటాడు. గ్రామ్ ఫోన్ చిన్నప్పుడు ఉండేది కదా, ఇట్లా పుల్ల తీసి అట్లా పెడితే అనేది, అది అట్లా చిన్నగా లైన్లో ఉంటుంది దాని మీద, ఇంత ప్లేట్లో ఆగా ఇడ్లీ పూరిలాగా మధ్యలో ఒక హోలు, అది ఇట్లా పెట్టి క్లిప్ పెట్టి నొక్కేసి చిన్నగా వదిలితే అది ఇలా రన్ అవుతుంటే అబ్బా పిలహరే. పెండియాల, నాగయ్య, సారూరు రాజేశ్వరరావు, వెనకటోళ్ళు సంగీత కళాకారులు, వాళ్ళ మ్యూజిక్ లాగా వచ్చేది. అది అలా పొగిడే అలా నెడుతుంటుంది. అది నువ్వు దేవుడి కొరకు ఎంత పెట్టావు? కనీసం నీకు విలువ ఉందా? కనీసం నీ పేరుందా? కనీసం నీ ఫోటో ఉందా? కనీసం నీ ఊసుందా? కనీసం నీ మాట ఉందా? అలాంటప్పుడు ఎందుకు? అంతే, తలంపులు 72 తలంపులు కలిసితో అయిపోతాయి. నిజమే. ఈ లోపల దెయ్యం ఉంటుంది. మరి యోబు గారు ఎంత గొప్పోడు? యోబు గారి పిల్లం నికృష్టురాలు.
ఆయన కాబట్టి భార్యను గద్దించగలిగాడు, కానీ మనం గద్దెత్తామా ఈ రోజుల్లో? నువ్వు ఎంత అంటే అంతే, కొంగుసాటు. అది నువ్వు ఎంత అంటే అంతే. నువ్వు ఎట్లో పోదాం అంటే ఎట్లో పోదాం, బాయిలో పోదాం అంటే బాయిలో పోదాం, అంతేనా? ఎక్కడైనా సరే ఓకే, కానీ దేవుడి విషయంలో ఇరువురి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకవేళ భర్త ఏదన్నా రాంగ్గా చెబితే వెంటనే భార్య ఎందుకలా, అలా కాదు కదా అంటే అక్కడ వ్యతిరేకిస్తుందా? ఒకవేళ భార్య ఏదంటే అలా ఎందుకుంటుంది, బాగా చెప్తే కానీ ఇలా ఇక్కడ కాంప్రమైజు అంటే మేము ఒకరినొకరు బాగా విలువించుకుంటున్నాం. విలువించుకోవట్లా మీరే ఉరేసుకుంటున్నారని అర్థం అక్కడ కదా. అది చెబుతున్నాడు ఆయన. జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. పౌలు గారి జీవితంలో తీయటి మాటలు జ్ఞానంతో కూడుకొని ఏ సంఘ బిడ్డలతోనూ మాట్లాడలేదు. అదే నేటి కాపరైతే అంతే, ఇంకా అసలు మామూలుగా ఉంటుంది. ఇంకా వాడు ఆడిన ఆట. మరి విశ్వాసులు కూడా అదే కావాలి. విశ్వాసులకు కూడా అదే కావాలండి. నిజంగా దెయ్యం చూసేది ఏం చేసిందో, ఒక పక్క కాపర్ను మడతెట్టింది, ఒక పక్క విశ్వాసం మడతెట్టింది. వాడేమో వికటహట్టహాసం చేస్తున్నాడు దొరికారు అని. దేవుడేంటి, ఎప్పుడు బయటపడతారు వీళ్ళు ఎప్పుడు బయటపడతారు? వీళ్ళని బయటపడేస్తే బోధ నేను బైబిల్లో రాసిన ఎందుకు ఎవరు చెప్పలేకపోతున్నారు, ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు? ఎవరు మాట్లాడతారు? వాస్తవం చెబితే వ్యతిరేకత వస్తుంది, వ్యతిరేకత వస్తే అన్యాన్య రాదు, అన్యాన్య రాకపోతే మన విచ్చలవిడి ఖర్చులకి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే అయ్యగారు పేదరికంగా ఉంటాడు. ఇప్పుడు అయ్యగారు మంచిగా జింకు చిక్కు ఉండాలంటే సంఘాన్ని పొగడాలి. సరే, మరి ఏంటి మరి 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 అయ్యగారు వాళ్ళ అమ్మాయి మరి మ్యారేజ్ సెటిల్ అవుతుంది, మరి దేని కథ? మరి ఎవరు సంఘ పెద్ద ఒకళ్ళు వేస్తాడు. సంఘ పెద్ద అంటే వాడు చర్చికి వచ్చాడు గాలి అప్పుడప్పుడు వస్తుంటాడు వాడు. కథ ఈ లోపల ఒకడు ఉంటాడు కదా మరి ఊపిరిగాడు. నేను 5,000, మా తల్లిగారికి 5,000 అంతే, టకటకటకటకటకటకట వెళ్ళిపోద్ది అంతే. అదాని అంబానీ గ్రాప్ వెళ్ళినట్టు. లాక్డౌన్లో అందరూ అట్ట అయిపోతే అదాని అంబానీ ఇంత ఎత్తులో ఉన్నారంట. దేశ జీడిపి కూడా అంత లేదు, వాళ్ళ ఆదాయం అంత ఉంది అంతే. ఇంకా పెళ్లి సమయానికి మంచిగా వచ్చేస్తాడు డబ్బులు, ఇంత పొడుగు జోలు ఉంటుంది అంతే. హలో ఏంటి తక్కువ అంతే. ఇంకా కాపర్లు అండి నిజంగా. మా ఊర్లో ఒకడు ఉండండి, నెంబర్ 1 కన్నింగ్ అండి. నేను అసలు ఎక్కడ చూడలేదు కదా, అదే మోసే నిన్నేరా అనేది. నాకు అసలు మనం కూడా పడిపోతాం ఆ మాటకి. నిజం. ఫస్ట్ దోశ ఇప్పిస్తారండి హోటల్ కూర్చోబెట్టి. ఆ దోశ అయిపోయిన లోపల మన చేతి నుంచి ఒక 20-30 వేలు పోతాయి. చేయి గడికి వచ్చే లోపల అయిపోతాయి 20-30 వేలు ఇచ్చేస్తాం మనం అంతే. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఈ రోజున. ఏమైనా దేవుని పిల్లారా, కనుక ఇక ఆ టైప్ ఇక కథ పెళ్లి చేయంగా అన్నీ చేయంగా మళ్ళీ 2-3 లక్షలు మిగులుతాయి. అమ్మాయి పెళ్ళికి చాలా అయిపోయింది, ఏడిచ్చావు తెచ్చావు, సంఘమే టెంట్ ఇచ్చా, సంఘమే చికెన్ ఇచ్చా, సంఘమే ఎచ్చాలకి ఇచ్చా, సంఘమే అన్నీ చూసా. పాపం ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? అయ్యగారు అమ్మగారింటి పెళ్ళి అంటే అన్ని పనులు మానుకొని కూరగాయలు మొదలు పెడతారు. అక్కడ ఆగుతారా? పెళ్ళి దాకా ఆడే ఉంటారు ఇంకా, అంతే కదా. అంతే, మంచిదే చేయడం కాదంటలేదు, కానీ వాళ్ళు చెప్పడం చూడు ఎలా చెప్తారు, ఎంత ఖర్చు అయిందో. ఇలా పబ్బాలు గడుపుకునే సంఘ కాపరుల కుటుంబాలు లోకంలో వందలాది సంఘాలు ఉన్నాయి. కొద్ది కాలమే కదా, భోగంతం ఎంతకాలం అంటే సామెత ఉంది ఒకటి. ఎంతకాలం? 60-70 ఏళ్ళు. గ్యారెంటీ కూడా లేదు. 35 ఏళ్ళకే పోతున్నారు. నిన్న చూస్తే ఇలా కనపట్లేడు, యాడికి పోతుంది తెలియట్లా. బొమ్మ మాత్రం పెడుతున్నాడు నన్ను ఎతకొద్దని. యాడికి పోయినాడు, ఎందుకు పెడుతున్నారు నాకు ఇప్పటికీ క్లారిటీ లేదండి. 2-3 రాళ్ళ మధ్య బొమ్మ పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు అర్థం అట్లా. ఒకటి మాత్రం ఒక ఆయన అడిగితే చెప్పాడు, అప్పులు ఉన్నాయి, అప్పులో ఇంటికి రావద్దని పెట్టారంట. అది అర్ధాయుష అంటాను కూడా సరిపోం మనం.
నీటి మీద బుడగలాంటిది, ఏ క్షణం లేచిపోతామో తెలియదు, గ్యారంటీ ఏదీ లేదు. అలాంటి జీవితానికి ఇంత టెక్ అవసరమా? ఇది అగ్ని లాంటి మాట. ఆహా, నీ అంత తోపు లేడు, నీ అంత విశ్వాసం లేదు, అబ్బో నువ్వు ప్రార్థన చేస్తే విజయవాడ నీళ్ళు మొత్తం ఇంకిపోయింది అంటాడంతే. గంగ కోపం వచ్చింది, ఇంకిపోయినవా? అరే నాగార్జున సాగర్ 8లో ఉందిగా, ఎత్తు 3 గేట్లు ఎత్తాడు. అది నాగార్జున గేట్ ఎత్తగానే బుడమేరకు వచ్చి పడతాయి, బుడమేరు ఎత్తగానే మొత్తం కటకట కొట్టపోద్ది. అది ఇప్పుడు బైబిల్ చేతికి ఎత్తి, ప్రభా వాడిని తగ్గాలి ప్రభా, గజ్జి తాము వచ్చేసే ప్రభా, నువ్వు చేస్తే తగ్గిందే. అంత ప్రమాదం అనేది ఎందుకు జరుగుతుందో నువ్వు గ్రహించి చెప్పాల్సింది పోయి కట్టలు దిగిపోయి గేట్లు ఎత్తేసిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ఒక అయ్యగారు పేపర్ చూశాను, 4-5 రోజులు అవుతున్నప్పటికే జల దిగ్బంధంలో ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, నీళ్ళు అయిపోయిన ఇంట్లో తాగడానికి. కొడుకు 15-16 ఏళ్ళు ఉండే, డాడీ వాటర్ అవుతుందంటే అంత వాటర్లో ఉంటాయండి నిజంగా అది లేకడుతున్నా. ఆవిడ ఫస్ట్ ఫ్లోర్ నిండిపోయినంత వాటర్ ఉంది, ఏ కిరాణా షాప్లో వాటర్ బాటిల్ ఉంటుంది మీరు చెప్పండి. అది తెస్తాక నామానికి ఎందుకు వచ్చారంట. ఆ మెట్లు పాసిపట్టిందో పాగుపట్టిందో జాగ్రత్త కదండి, మరి జారింది, మరి ఇడిపోయింది లేదు. ఏంది అయ్యగారు ఇంకా రావట్లని ఎదిగితే కనమల్ల 2వ రోజు ఉబ్బి తేలాడంట ఆడే మెట్లు కాడ. ఎంతలా ఉన్నాడు అయ్యగారు, బుర్ర ఎంత ఆలోచించాడండి. అంత నీళ్ళల్లో వాటర్ బాటిల్ ఆడ దొరుకుతాయండి. అయినా పారే నీళ్ళు పట్టుకుని తాగితే ఏమైంది? మన ఎన్నిసార్లు తాగల కాలంలో పొలంకి వెళ్ళాము చిన్నప్పుడు, తాగలే చచ్చామా? ప్యూర్ మినరల్ వాటర్, హిమాలయ మాత్రం తాగుతున్నాం వాటర్ అంటే అంతే. మురికి నీళ్ళు ఎట్టు కొట్టుకొని తాగితే ఎంత బాగుంటాయండి. హైజెనిక్ పవర్ వాటర్ అవి డైరెక్ట్ ఆకాశం నుంచి పడ్డాయి, భూమిలో పడ్డాయి కాబట్టి కిలికిలి పైకి లేచి అయితే తెప్పంత కిందకి వెళ్ళిపోతుంది, పైన తేట వెళ్ళిపోతుంది. ఇలా అని ఇలా అన్నం అంటే ఎంత బాగుంటాయి నీళ్ళు. పోయాడు. మరి ఇప్పుడు సంఘం, భార్య, పిల్లలు పరిస్థితి అంతలోతు నీళ్ళల్లో వాటర్ బాటిల్ యాడ్ చేస్తారండి, అది తెలియకడుతున్నా. దేవుడి జ్ఞానం ఏమైంది సారు ఉంటే కదా. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి. అందుకే పౌలు గారు చెప్తున్నారు, నాయన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములని వినియోగించి తిని. నా బోధనా పద్ధతి ఎలా ఉందంటే, దేవుని పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు అంటే, నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత వీరు నన్ను అంటిపెట్టుకున్న విధానంలో, నేను అంటిపెట్టుకున్న విధానంలో నేను బోధన ఎలా చేశానంటే, దుష్టాంతములనే వివరించుకుంటూ వచ్చిన నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో, నీ మరణానికి ముందు ఏం జరుగుతుందో, దుష్టుని యొక్క అంతం ఎలా ఉంటుందో, చివరి గడియలు ఎలా ఉంటాయో, ఇవి చెప్పుకుంటూ మేలు కొలుపుతూ జాగ్రత్త పరుస్తూ వచ్చానే తప్ప తీయని మాటలు వాడి ఏ కుటుంబాన్ని కూడా నేను పాడు చేయలేదు. ఇలా ఎవడన్నా చెప్పగలను చూడండి, ఇలా చెప్పగలడు ఎవడన్నా భూమి మీద? చెప్పలేదు. మనం చెప్తాం. ఎందుకంటే 500-1500 ప్రసంగాలు, ఏ ప్రసంగంలో నిన్ను పోగొడుతుండదు. నువ్వు ఎంత ఇచ్చినా, పావలు ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, అసలు నీ పేరు కూడా ఎత్తాను నేను. ఎందుకంటే నువ్వు దేవుడికి ఇచ్చావు, నాకు ఇచ్చావా? దేవుడికి ఇచ్చినాక నాకెందుకు లెక్క చెబుతూ ఎదుటికి ఎందుకు చెబుతావు నువ్వు? అప్పు కట్టిన తర్వాత 1,00,000 రూపాయలు అప్పు కట్టా, అది ఘనమా? అప్పు నువ్వు కట్టావు అంతే, అప్పిస్తే చెప్పాలి అది. కానీ రివర్స్ ఇక్కడ. కనుక నేను ఎలా బోధించానంటే, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు. నేను మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన శక్తి ఏంటో, ఇవన్నీ కూడా దృష్టాంతములను, నీ బ్రతుకు చివరి గడియ, మరొక బ్రతుకు దగ్గర పరిస్థితి, ఈ లోకంలో ఉన్నటువంటి విధి విధానం, ఇవి మాత్రమే నా బోధలో ఉన్నవి తప్ప మిగతావి ఎక్కడ ఏవి లేవు. అది మీ ఇల్లు బాగుండాలా, మీ పిల్లలు బాగుండాలా, కుటుంబ ఆశీర్వాద పండగ. ఇదేం పండగ? 4-10 గంటలు ఏమైనా ఉంది? మీరు కాలములను, ఉత్సవాలను చూడండి ఒకసారి, మాసములను, పండగలను, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించున్నారు. వ్యర్థమైపోయింది. ఏడుస్తున్నాడు మళ్ళా. అంటే
నువ్వు రోజు చూస్తావు, అది చూస్తావు, ఇది చూస్తావు, సంవత్సరం చూస్తావు, ఏ పండుగ చూస్తావు, ఆ పండుగ చూస్తావు. నిన్ను ఇదెందుకు చూస్తున్నావు? ఒక సంవత్సరం వస్తే ఇవన్నీ ఉంటాయి దాంట్లో. ఒక సంవత్సరంలో అన్నీ ఉంటాయి అక్కడ. అది మావాడిదంటే వచ్చిన వాళ్ళు పుట్టినరోజు అండి, సంవత్సరం వస్తూనే ఉంది. ఏం చేశాడు? ఏం చేశాడంట? సంవత్సరంలో అన్నీ వస్తాయి, సెలవులు వస్తాయి, పండుగలు వస్తాయి, పుట్టినరోజులు వస్తాయి, పెళ్లి రోజు వచ్చింది, కొత్తగా ఏమి రాదు, అదే తిరుగుతూ ఉంటుంది అంతే. వండిన కూరే వండితే భార్యని ఏ రోజైనా నువ్వు సూపరం మళ్ళీ అదే వండు అంటవా? మధ్యాహ్నం అయిపోవాలా, సాయంత్రం ఫ్రెష్గా ఉండాలా. వంటకపోయినా పర్ల ఖాళీ ఉండు, కానీ అదే పెడితే మాత్రం తిడతాడు. మరి ప్రతి సంవత్సరం అదే రొటీన్కి వస్తుంటే ఎందుకు అనిపించట్లా మనకి? అనిపించట్లా? కొత్తగా వచ్చిందా? పెళ్లి రోజు వచ్చింది, పుట్టినరోజు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, తిరుగుతూ ఉన్నది. కొత్తగా ఏముంది? కొత్తగా ఏం లేదు కదా, అదే 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 వస్తుంది కదా. అదే ఆలోచించమంటాడు దేవుడు. కనుక సంవత్సరం గడిచిపోతుంది, దుష్టాంతములనే కనపరిచాను, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే నేను చెప్పుకుంటూ వచ్చాను. వారి సహాయముతో నేను ఎక్కడ బోధించినా బ్రతుక్కు సంబంధించిన ఆత్మ సంబంధమైన మాటలే చెప్పానే తప్ప ఆశీర్వాద పండుగలను, కుటుంబ పండుగలను, లేకపోతే మీ కుటుంబానికి శుభాకాంక్షలు నేను చెప్పలా. దైవకృప ఉంటే అన్నీ ఉన్నట్టే కదా, ఇంకేం కావాలి? భర్త అర్థం చేసుకున్నట్టయితే గుడిసెలో కూడా ఉండొచ్చు కదండి. అది పెద్ద పెద్ద కొంపలు అటోకలు ఇటోకలు పడి ఆ గదిలో ఈ గదిలో పడుకోవటం కంటే అర్థం చేసుకుని ఉంటే మంచిగా కారం ముద్ద తిని మంచిగా తల కింద రాయో ఏదో పెట్టుకొని ఎంత చక్కగా పడుకోవచ్చు కదా గుడిసెలో. అది అసలైంది. చూడటానికేమో కోట కనబడుద్ది, లోపల మాటలు ఉండవు. పిల్లలకి, భర్తకి, పిల్లలకి వాడి దారి వాడిది, ఏమో దారి వీడిది, వీళ్ళ దారి వీడి. అదే గుడిసె అయితే, అది ఇట్లా ప్రేమ ఉంటే ఒకే చోట నలుగురు ఉంటారు, ఎంత బాగుంటుంది. వాడికి ఈర్ష్య పుట్టిద్ది. అదే దేవుడు చెబుతున్నాడు. అది కదా కావాల్సింది అంటాడు దేవుడు. కనుక నేను బోధించిన విధానం నా జీవితకాలంలో ఎలా ఉందంటే దుష్టాంతములనే వినియోగించానే తప్ప, కనపరిచానే తప్ప, తెలియజేసిన తప్ప ఏ కుటుంబానికి పొగడ్త అందించలేదు. ఎంత బాగుందండి. ఇప్పుడు సంఘం కూడా అలాగ ఉన్నారులేండి. ఎవడైతే మాయమాటలు చెబుతారో వాడిని బాగా నమ్ముతారు. నమ్మి 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 మొత్తం కొలాప్స్ అయిన తర్వాత నమ్మించి మోసం చేసింటారు ఆయన. అట్లుంటుంది లేట్. ఎప్పుడైనా కారం ముద్ద తినాలా, ఎందుకంటే బాడీ అలాగే ఉంటుంది. తీయని చెప్పి తినవరకు మొత్తం డయాబెటీస్ వచ్చేది, బాడీ పోద్ది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. వీటిని గురించి బోధించుచు, హెచ్చరించుచు, ఖండించుచు ఉండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకము. వాడికి వాక్యం చెప్పటం రాదు అట్టనవద్దు. అది నీ బోధన ఎలా ఉండాలంటే నువ్వు హెచ్చరిస్తూ ఉండాలి, ఖండిస్తూ ఉండాలి, బోధిస్తూ వీటిని గురించే బోధించాలి. మళ్ళా అది యేసుని నమ్ముకోండి, యేసుని నమ్ముకోండి, యేసుని నమ్ముకోండి, ఏం అవసరం లేదు. నువ్వు నమ్మిన నంబర్ ఆయనకేం తగ్గదు, ఆయన స్టేటస్ ఏం తగ్గదు. అది అదే కదా మరి. నమ్మామంటే అర్థం ఏంటి? ఆయన స్టేటస్ పెరగాలి. నీ వల్ల దేవునికి ఒక మెట్టు ఘనత రావాలి తప్ప తగ్గకూడదు. తగ్గిద్దామన్నా నీ వల్ల కాదు, ఇది కూడా తగ్గదు. అది ఇంకా పెరుగుతూనే ఉండాలి తప్ప తగ్గించకూడదు. నా వల్ల నా దేవుడికి లోకం దృష్టిలో కాస్తంత ఘనతే ఉండాలి. ఆ రేంజ్లో నువ్వు లోకంలో ఉండాలి. ఎక్కడుంది? ఎక్కడుంది? ఆ రేంజ్ని వీడు ఎలమలాగా డబుల్ బెడ్ కొంటాడు. అది దేవుడికి నేను అసలు ఆ పదం ఎంత భయం వేసిందండి. దేవుడికి నేను 10 రూపాయలు సందా వేసాను, 10 రూపాయలు సందా వేసేవా? ఎవడేమన్నా నిన్ను? అదే దేవుడికి ఏటిపోయింది, దేవుడికి ఏటిపోయింది. అసలు దేవుడికి సందా ఏటిపోయింది? ఆ బెచ్చగడా
ఏదో బెచ్చగా ఇంటి ముందుకు వస్తే లేవు కసిరించుకుంటా ఏది వేసినట్టు బెచ్చగట దేవుడేమన్నా. నువ్వు విన్నావు గనక, నీకు ఆలోచన పుట్టింది గనక, నీ మనసు ఉల్లసించింది కనుక, ఆలోచనతో ఉల్లసించింది కనుక కృతజ్ఞత కలిగి నీకు నువ్వే సమర్పించుకోవటం అంటారు దాన్ని. అది ఇదేంది మరి సొమ్మిదికి వచ్చిన మధ్యలో అర్థం కావట్లా. వీటిని గురించి బోధించు. వేటిని వేటిని దుష్టాంతములను. పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దుష్టాంతాల గురించి బోధిస్తూనే ఉండాలి. వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు ఖండించుచు ఉండుము. బోధించు, హెచ్చరించు, ఖండించు. బోధిస్తే బాధపడతారు, ఖండిస్తే కంగు తింటారు, హెచ్చరిస్తే ఉలికి పడతారు. మరి ఏం చేద్దాం? ముచ్చగించేద్దాం పాట. లాలీజో లాలీజో చల్లగా వచ్చేస్తాడు. నిన్నెవరిని తృణీకరింపనీయకమో పలానోడు సందా కొరకే సేవ చేస్తాడు చూడు బతుకుపాడు అనకూడదంట. ఆడు మగాడ్రా బుజ్జి అనాలంట. తృణీకరణ అంటే అది. ఆడు బంతిపువ్వు కోసం బంతిపువ్వు పాస్టర్ చిన్నప్పుడు వినేవాడిని. పాస్టర్ బంతిపువ్వు పాస్టర్ అనేవాడిని. అంటే అర్థం ఏంటి? ఇక పాస్టర్ గారు వచ్చారంటే ఫస్ట్ పేటేసి పువ్వు పెట్టాలన్నమాట. అది ఒక సంచి, మళ్ళీ పోత మళ్ళీ ఒక బాక్సు, మళ్ళీ కనబడకుండా మళ్ళీ సంచులు, దారులు బోర్లు మొత్తం ఇంకా ఎట్టు వచ్చిన సంచి ఎట్టు బిద్దగా మళ్ళీ అయ్యగారిని అక్కడ దూరం రావాలంటే ఒకడు మూడు భయం. ఈ భయపడేవాడు వీడిని ఏం తీసుకొస్తాడండి ముందుకి. అమ్మ తోట అట్లాగరా ఆ టర్నింగ్ దగ్గర ఆ సేకర కొంత ఎందుకు అక్కడ ఇంకా కొంచెం అన్ని వినిపించింది అనుకోండి. కాపరంటేనే దెయ్యాలతో తిరిగేవాడు. అది దెయ్యాలే దారి చూపించాలి. టార్చర్ వేసి అయ్యగారు దారేసి వెళ్ళిపో అంటే అని కాపరు అంటారు. ఏది మరి? ఎందుకు? ఆత్మలు సేవకులు అవి కూడా ఆత్మలే, కాకపోతే బుద్ధి బాగల, అందుకే దుష్టాత్మలు అయ్యాయి. ఇప్పుడు దుష్టాత్మలు కూడా వాడుకోవచ్చు మనం. దారి చూపి తిట్టు కూడా చూపెట్టాయి. చూపివా? ఎందుకు చూపియా? పౌలు గారు శీలా వెళ్తుంటే దెయ్యాలు ఏమన్నాయి? సర్వోన్నతుడైన దేవుని కుమారులు ఎవరు చెప్పండి చెప్పాయి? వాళ్ళు చెప్పమన్నారా? చెబుతి అంతే. దేవుని కుమారుడు వస్తున్నాడు అంతే. కనుక దెయ్యాన్ని కూడా వాడుకోవటం క్రైస్తవులకు తెలియాలా. అంతేగాని ప్రభా దెయ్యం పోవాలి ప్రభా అంటే ఎందుకు పోవాలి? దెయ్యం ఉన్నాయి, అదే ఉంటుంది. ఉన్నాయి సమాజానికి ఏమైతే అదే ఉంటుంది. ఉన్నాయి. సేవ చేసేది రోబోలాగా చేయించుకోవచ్చు సేవ. మనం సేవ చేయలేక వీడితో సమాసం వేస్ట్, వీడు మరీ కష్టపెడుతుందని చెప్పి మనం వెళ్ళిపోవాలంటే అది అది దేవుడు చెప్పింది. అంటే దెయ్యానికి కూడా ఇరిటేషన్ వచ్చేయాల. ఆ భక్తి జీవితాన్ని చూసి, ఆ కష్టంలో ఉన్న ఓర్పుని చూసి. ఏబు గారు గెలిచింది తెలుసా? ఏబు గారు గెలిచారు. ఏ రోజు కూడా ఈ కష్టం దెయ్యం వల్ల వచ్చింది. మరి దెయ్యమా నన్ను ఎందుకు పెట్టావే, నేను ఏం తప్పు చేశానే, నా వ్యాపారం తునికిరాలు బాగున్నాయి, నేను యథార్థ వర్తనున్నే, ఊజులో సూపర్నే అన్నాడా? దేవుడు పరీక్ష పెట్టాడంటే దెయ్యం ముందుకు వచ్చింది నా గురించి. అంటే నా రేంజ్ పరలోకంలో ఏ రేంజ్లో ఉందో చూడు, దాన్ని తగ్గించకూడదు. అది ఎవరైనా మాట్లాడినా ఒప్పుకోకూడదు. అంటే దెయ్యం ఛాన్స్ ఇవ్వద్దు. యోబు ఎక్కడ, మనం ఎక్కడ? యోబు గమనించాడు దెయ్యాన్ని, మనం గమనించం. ఏ రోజు కూడా అస్సలు నువ్వు నాలోంచి పో అన్నా. చివరికి దానికి సికాకు పుట్టింది. ఈయన కాడుంటే మసి తప్ప వెళ్ళదనుకుందో వెళ్ళిపోయింది. క్రైస్తవుడు కూడా అంతే. నీకు ఏది వచ్చినా సరే తలంపు పరంగా దేహపరంగా నువ్వు ఒక్కటే, నాకు ఓటమి తెలియదు అంతే. ఇంకా మెంటల్గా ఎప్పుడైతే మనం ఫిక్స్ అవుతామో ఆటోమేటిక్గా ఓటమే అంటుంది. ఓటమి నీకు తెలియకపోతే నీ కాడ నేను ఎందుకుంటా, నేను పోతా.
పోద్ది. అదే క్రీస్తు విజయం. అలాంటి క్రైస్తవుడు దేవుడికి కావాలా, అంతేగాని తుమ్మితే ముక్కుడిపోయే విశ్వాసం ఎందుకు దేవుడికి? ఎందుకు అలాంటి విశ్వాసం ఎందుకు దేవుడికి? దేవుడికి కావాల్సింది ఇలాంటి విశ్వాసం. అది కనుక అలా విశ్వాసంగా నిలబడాలంటే బోధనా పద్ధతి ఏ రేంజ్ ఉండదు అండి, ఏ రేంజ్ ఉండాలి. తట్టుకోకూడదంటే అసలు కొన్ని మాటలు దేవుడి అంత కాలుస్తూ ఉండాలి తలంపుల్ని. అది రియల్ ప్రీచింగ్ అంటే. ఓరే 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 ఉప్పేసి పంచదారేసి వేడి దగ్గర తాగండి తర్వాత. ఎప్పుడైతే కంఠం వచ్చిందో ఖండిస్తుంటామో లోపల దెయ్యం ఏముంటుంది? లే బుసగొట్టు, నేను పావునుగా దేకొట్టు. దెయ్యం బుసగొట్టితాడన్నా పాము అవసరం వెతున్నా లోపల నువ్వు కొట్టాడు అంతే, ఉరికి పడుతుంటే ఇంకా బుస్సు బుస్సు బుస్సు. ఎర్ర కాతం చూస్తే ఎద్దుగనక బుస్సు బుస్సు అన్నట్టు చూస్తుంటాడుగా. అంటే అర్థం ఏంటి? వెంకటపతి రాజు ఎదురు నిలబడ్డాడు ఇప్పుడుగా. ఈ చంద్రముఖి బయటకు వచ్చేది తాగదాం. దెయ్యం ఆగిద్దే వచ్చేద్దంతే. 1 కొరింథీ 2:4 మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను నని. నా విశ్వాసం, నేను కలిగి ఉన్న విశ్వాసం ఎవడి విశ్వాసంతో బేరీజు వేయలేము. అందుకే నా కారుకి వెనకాల రాసి ఉంటుంది, నన్ను ఎవడితో పోటీ చేయగలరు, నన్ను ఎవరితో సమానంగా ఎంచగలరు ఉంటుంది అక్కడ. నన్ను ఎవరికి పోటీ చేయుదురు, నన్ను ఎవరితో సమానంగా ఎంచగలరు ఉంటుంది అక్కడ. ఎందుకంటే వాడిని చూసి దేవుళ్ళకి వచ్చినాడు కాదు, నా మనస్ఫూర్తిగా నేను దేవుళ్ళు రావాలనుకుని వచ్చాను. వాళ్ళు పోతున్నారు చర్చికి, నేను పోతా, వాళ్ళు పాడుతున్నారు నేను పాడతా, వాళ్ళు కాదు. ఎవరు పోయినా బాబా నేను చర్చికి పోవాలా, ఒకరితో నాకు పని లేదు. ఇది నా కాన్ఫిడెన్స్. నేనున్నానా లేనా దైవసన్నిధానంలో. అరే ఇలా వాళ్ళు రాలేదేంటి, ఎవడు రాకపోతే నీకెందుకు, వాడు రాదు, వాడు ఎండాడు వచ్చినప్పుడు మనం వినాలి. అది అంటే ఈ 72,000 తలంపుల్లో ఏదో ఒక తలంపు అలా నెట్టింది పక్కకే. చూసినావా నీ పక్కంలో రాలా, ఆలోచించవా? ఏంది ఆలోచించేది? వాళ్ళు లేకుండా మనం ఎన్నోసార్లకి వెళ్ళాం, మనం వెళ్ళలేదా? వెళ్ళాం, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాం వాళ్ళు లేకుండా. వెళ్ళలేదా? వెళ్ళాం. కిరాణా షాప్ కాడికి వెళ్ళాం, బట్టల షాప్ కాడికి వెళ్ళాం, బట్టల షాప్ కాడికి వెళ్ళాం, చుట్టాలింటికి వెళ్ళాం, వాళ్ళు లేడప్పుడు. కానీ చర్చికి వస్తున్న కల్లా మనకు అనిపించింది. అప్పుడు దాన్ని బట్టి దేవుడు ఏమనుకుంటాడు, వీడు లేకుండా 24 గంటలు వీడు పని చేసుకుంటాడు, ఈ 2 నిమిషాలు వీడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు వీడు, వాడికి అది చేస్తాడు దెయ్యం. ఇంకేమంటే ఎత్తేవాడు విత్తుతూ ఉంటే ఎత్తుకొని పోయేవాడు ఎత్తుకొని పోతూ ఉంటాడు. ఇంకా లోపల డొల్ల, గంట ప్రసంగం కాస్త ఏముంటుంది ఇంకా దొల్ల. నా విశ్వాసత జీవితంలో నేను ఎప్పుడు నా పక్కింటోడు వచ్చాడా రాలేదా ఏం చూసేవాడిని కాదు. నేను నా కుటుంబంతో దేవుళ్ళకి వెళ్ళానా లేదా అంతే. ఏ రోజు నాకు ప్రతి సంవత్సరం అక్కడ సర్టిఫికెట్ ఇచ్చే అలవాటు ఉంది. అందరిని పిలిచి 100% చర్చి హాజరు కింద నాకు ఒక బుక్ ఇచ్చారు. 100% చర్చి హాజరు అంట నాకు. 100% అంటే ఒక్క రోజు కూడా మానలేదా? మానలా. అప్పుడు జ్వరాలు తగ్గలేదా, తలనొప్పులు లేవా, కాలు నొప్పులు లేవా, మానలే. 100% ప్రజెంటేషన్. ఒక మైక్ అనౌన్స్మెంట్ చేసి చెప్పాడు. ఎంత గర్వంగా ఫీల్ అయ్యేది అసలు నేను. విశ్వాసత అంటే అదే దేవుడు కోరుకున్నాడు. మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక నా విశ్వాసానికి బేస్ వాక్యమే అంతే. నేను వెళ్తున్నటువంటి సంఘములో దేవుని మాటే, నా చుట్టూ ఉన్నవాళ్ళు, నా పక్కన ఉన్నవాళ్ళు, మా ఏం కాదు. తర్వాత సెకండరీ సహవాసం ఉండొద్దని కాదు, ఆ సహవాసాన్ని ఆధారం చేసుకున్న జ్ఞానంతో విశ్వాసంగా కనపడకూడదు దేవుడికి. చాలా కష్టం. ఒక రకం చెప్పంటే ఏదో లైఫ్ అన్నమాట అది. అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకున్నాడంటే దాన్ని ఎవడు భర్తీ చేస్తాడు చెప్పండి?
చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. వాక్యాన్ని మాత్రమే సేకరించి ఆలోచించి నమ్మి వంట పట్టించుకో, అది నీ విశ్వాసం. అంతకు మించి ఏదైనా ఆలోచించావా, నీ విశ్వాసాన్ని తూట్లు పడవటానికి 72,000 తలంపుల్ని సైతం వాడు కంట్రోల్ చేస్తాడు. అది అంటే అపవిత్రపరుస్తున్నాడు. మన తలంపుల్ని దెయ్యం కంట్రోల్ చేయటం అంటే దేవుని మాటను దూరం చేయటమే. దేవుని మాట దూరం అయిందంటే వాడు అపవిత్రుడే. కనుక దేవుని మాట లేని సంఘాలు ఎన్నున్నాయి, దేవుడి మాట లేని విశ్వాసులు ఎందరూ ఉన్నారు. వీళ్ళంతా అపవిత్రత జోన్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరినీ మనం పట్టుకోవాలంటే బాబోయ్, పిచ్చాసుపత్రిలోకి వెళ్ళి 20-30 మంది పిచ్చోళ్ళ మధ్య మనం వదిలితే ఎంత టెన్షన్ ఉంటుందో, వీళ్ళకి వాక్యం చెప్పాలంటే అంత భయం వేసింది మనకి. ఎందుకంటే ఇది ప్రతి మాట నాది అంటాడు, నన్నే కావాలని నన్ను అన్నాడు అంటాడు. అంతే, ఇంకా అది వాడు మనసు అనుకుంటాడా, 100 మంది చెబుతాడు అంతే. అది అప్ప నాలప్ప అంటే చుట్టాలు కూడా ఏచి నా ఈ టైంలో ఇంట్లో ఉన్నావు, నేను చచ్చిపోడా ఎందుకు నువ్వు నన్నే అంటున్నా. ఆయన అడగపోయినా చెప్పేస్తాను అంతే ఫోన్ చేసి, ఈ రొట్టె వారం. దేవుడు ఏమంటున్నాడు, నా మాటని నా శక్తిని ఆధారం చేసుకుంటే నువ్వు ఎన్ని మాట్లాడవు. కనుక నీ బిలీఫ్కి ఏదైనా ఫౌండేషన్ ఉన్నది అంటే అది ఖచ్చితంగా నువ్వు వినే సంకల్పంతో కూడిన మనసు తలంపే తప్ప ఇంకేది ఉండకూడదు. అది కదిలించలేదు, రాక్ సాలిడ్గా నిలబడిపోద్ది. అలాంటి విశ్వాసం సంఘంలో ఎంతమందికి ఉంది చెప్పండి, ఎంతమందికి ఉంది ఆలోచించాలి. లాస్ట్ మాట 1 కొరింథీ 10:4, మా ఈ ధూపకరణములు ఇప్పటి వరకు నేను మాట్లాడుతున్నది శరీరాన్ని కొల్లబడిసే పనులు కాదు, శరీరము లోపల కొద్ది కాలం ఉంటున్న ఆత్మ కలిగి ఉన్న తలంపుల గురించి. అది మా యుద్ధోపకరణములు, నేను మాట్లాడుతున్న ప్రతి మాట అది బల్లెమో, సోలమో, ఖడ్గమో, కర్రో, లేకపోతే మరొకటో నువ్వేదనుకుంటే అది ఆయుధం. శరీర సంబంధమైనవి కావు. తలంపుల్లోకి వెళ్ళి నేను ఆలోచింపజేస్తుందంటే అది ఖచ్చితంగా ఆత్మ సంబంధమే. అది దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవే ఉన్నవి. దేవుని ఎదుట దేన్నైనా సరే పడేసే అంత గొప్ప వాక్యాన్ని పట్టుకున్న కాపరిగా, గొప్ప వాక్యాన్ని వింటున్న విశ్వాసులుగా మేము ఉన్నాం. దేన్నైనా పడద్రోస్తాం అంటే అపవిత్రాత్మ తలంపుల్ని సైతం పడద్రోస్తాం. అది ఇంత బలం మనిషికి రావాలంటే బాబోయ్ ఆడి తపస్సు చేయాలి దేవుడి దగ్గర. అది ఏకాత్మ, ఏక ఆలోచన, ఏక తాత్పర్యం ఇవన్నీ కలిసి రంగరించుకుంటే తప్ప తాడు వేందం, విశ్వాసం మెలగబడదు, లేకపోతే కష్టం. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మా యుద్ధోపకరణములు మేము వాడే ఏదైనా సరే శరీర సంబంధమైన కావు, దేహపరంగా ఎవరిని ఒక మాట కూడా అనే మనసు మాకు లేదు. కానీ ఆత్మని ఆపరేట్ చేస్తున్న దెయ్యాన్ని చూసాము కనుక దాన్ని ఖచ్చితంగా కొడతాం. అప్పుడు దెయ్యానికి దెబ్బ తగిలింది అంటే నీ దేహాన్ని ఆవరించి ఉన్నది కనుక నీకు దెబ్బ తగిలింది. నీకు తగిలింది కాబట్టి నువ్వు ఈ రోజున వెచ్చలవిడిగా దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తావు. అది కళ్ళు దాగిన కోతుల, తోక దొక్కిన పాముల మనిషి తయారైపోతాడు. ఇంకా మొన్న 2 నిమిషాలు ముగిస్తాను. మొన్న ఒక వీడియో చూసిన, ఎవడో ముందేసి గ్లాస్ ఆడబెట్టాడు మరి మాట్లాడుతున్నాడు. ఆ కోడి చూసింది ఎట్టందనుకుంది, ఏదో టిక్కెట్ పైకి ఎక్కి అటు ఇటు చూసి మూతి పెట్టి టిక్కెట్ తాగింది. తాగి చూడండి మీరు, తలకాయ కింద పెట్టి రివర్స్ తిరుగుతుంది. అది ఎట్లేస్తుంది, పిల్లి మొక్కలేస్తుంది. అది గిర్రం తిరుగుతుంది, ఆడ తిరుగుతుంది, తలకాయ తిప్పుతుంది, గిర్రం తిరుగుతుంది, ఇట్టండి. దానికి ఎందుకు అంటే వాడు తాగి అంటారు కదా, ఇది కూడా తాగి చూడు ఒక్కటే నాకు అనిపించింది.
మనిషినే తిప్పిద్ది. ఎంత 1300 గ్రాముల మెదడునే తిప్పిద్ది. అది కోడిది ఎంత ఉంటుందండి? మెదడు ఎంత ఉంటుంది? ఇంత మెదడు కదా, అది ఎంత డోసు ఎక్కువైంది కదా. అయితే కదా అయితే కోడికి తెలియదు కదా డోసుల గురించి. ద్రావకం అనుకుంది, తాగింది, డోసు ఎక్కువైంది, తిరుగుతుంది. ఇంకది వీడికి దిగడానికి 6 గంటలు పట్టింది, దానికి 6 రోజులు పట్టింది. ఈ లోపల వాడు అనుకుంటాడు వానరు ఏమని, దీనికి కెక్కెర రాగం వచ్చింది, చచ్చిపోద్ది అని చెప్పేసి పట్టుకొని గొంతు కోసి కూర వండుతాడు. మందు సాగుకు వచ్చింది కదా, సాగుకు వచ్చింది. దేవుడి మాట బ్రతుక్కొచ్చింది. అందుకే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మేము మాట్లాడే ప్రతిదీ కూడా దేహాన్ని గాయపరచడానికి కాదు. అది దేహాన్ని గాయపరిచింది ఎవరు అనుకుంటున్నారు? అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను, దెయ్యం. దేహాన్ని కడిగి పాదాలను కూర్చోబెట్టింది వాక్యం. కనుక యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను, దుర్గం అంటే అది కొండ అవ్వచ్చు, కోట గుమ్మం అవ్వచ్చు, సమాజ మందిరాలు అవ్వచ్చు, పిల్లర్లు అవ్వచ్చు, ఏది కావచ్చు, మొత్తం కూల్చేస్తా అని అన్నాడు. అది సంసోను ఏం చేశాడు? ఫిలిస్తీన్ చంపడం కొరకే పుట్టాడు, దెలీలా చేతిలో మోసపోయాడు. అర్థమైపోయింది. ఇక ప్రభువా నా కళ్ళు బీకారు, నాకు అర్థమైంది. ఒక స్త్రీకి నువ్వు చెప్పొద్దని రహస్యం చెప్పాను, తప్పు జరిగిపోయింది. ఇప్పుడు నన్ను క్షమించు, పరలోకం ఇవ్వని కోరుకోవట్లా, నాకు ఒక్క అవకాశం అయితే ఇవ్వు. నన్ను కట్టేసిన ఈ స్తంభాలను పెగిలించే శక్తి కావాలి. 300 మంది ఇక్కడ ఉన్నారు, వేసేస్తాను అందరినీ. సరే నువ్వు ఎట్టగా సత్తగా తీసుకుపో అంతే. అప్పుడు దేవుడి దగ్గర శక్తి పొందుకొని కోట గుమ్మాలను లాగితే పిల్లలు తెగిపోయాయి, ఇరిగిపోయాయి. సంసోనుతో సహా అక్కడ ఉన్నటువంటి వారు అందరూ పోయారు. అంటే దేవుడు శక్తి ఎలా ఇచ్చాడు? అక్కడ చూడాల్సింది సంసోన్ని కాదు, మనం దేవుడు శక్తిని అడిగితే ఇస్తాడు. అది తాను చెడిపోయినా, తప్పు జరిగిందని తెలిసినా వాళ్ళు సమాజంలోకి వచ్చి చెడగొట్టకుండా మొత్తం కప్పెట్టేశాడు. అంటే అక్కడతో నువ్వు ఆపుతానంటే ఏదైనా ఇస్తాడు దేవుడు. నీకు ఇస్తాడా? ఎందుకు ఇవ్వడు? పెగిలించి పడేస్తాడు. కాబట్టి మేము దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవే ఉన్నవి. ఏంటయి? మా యుద్ధోపకరణాలు, మేము కలిగి ఉన్నటువంటి దేవుని మాటలు, వాక్యాలు. మా వాక్యానికి ఉన్న పవర్ అలాంటిది. నీ తలంపులో ఉన్న దెయ్యం బయటకు వచ్చేయాలా, లకలకలక అనుకుంటా. ఇప్పుడు లకలకలక కాదు, కలకలకలక అనుకుంటా రావాలి. ఇక రివర్స్ అది. కాబట్టి సంఘంలో ప్రసంగాలు అనేవి ఆత్మకు పట్టిన దెయ్యపు చీడనో పీడనో బయట తెచ్చేంత గొప్పగా ఉండాలే తప్ప మజ్జిగ దాగి తీయకుండా అన్నట్టుగా ఉండకూడదు. కాబట్టి కాపురు అనేవాడి చేతిలో వాక్యము అగ్ని. అది శరీర సంబంధంగా వాడు వాడితే చల్లబడిపోద్ది. ఆ తర్వాత డేట్ అయిపోయినటువంటి పాయిజన్ లాగా అది రిఫ్లెక్ట్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆత్మ అయితే దెబ్బతింటుంది. రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు. కాబట్టి ఎంత చెప్పినా మనం వినం. అది వింటమా? వినం. వరదలు ఇప్పుడు మనం లేము, అక్కడ ఉన్నారు. నేను వారం రోజుల పాటు నీళ్ళలో నాంతేనే నా కాళ్ళు వేసాయి, రెడ్డిచ్చి వచ్చాయి. 4 రోజులు భయంకరమైన బాధలు అనిపించారు. ఇవాళ వాళ్ళకి గజ్జి, తామర, వాపులు, మురికి వాసన ఇళ్ళ మీద వచ్చేసి పడ్డాయంట. మొత్తం చెత్త అంతా కంపు. ఇటు చూసిన శవాల కంపు. సమాధిలోంచి వాటర్ వచ్చేసే పైకి, ఉల్లిపిరి శవాల నుంచి వాటర్ వచ్చేసే పైకి. అబ్బబ్బబ్బబ్బా, డాక్టర్ అల్లాడిపోతారు. ఎన్ని మాస్కులు కట్టినా లోపల పోతూనే ఉంది. అది కళ్ళు తిరిగి బయర్లు గమ్ముతున్నాయి అంట ఒక్కొక్కరికి వాసనకి. ఇంకా ఎన్నెన్ని రకాల వాసనలు వస్తాయో ఆలోచించండి. కాబట్టి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. కాబట్టి ప్రమాదం అనేది జరగనంత వరకు ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. ప్రమాదం జరిగితేనే తెలిసిద్ది ఎవడలా అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సాతాను సామ్రాజ్యంలో దేవుని కాకుండా అపవిత్ర ఆత్మ ఎలా చేస్తుందో విన్నాం.
దానికి ట్రీట్మెంట్ ఏంటో కూడా మనం వాక్యం ద్వారా చూసాము. కాబట్టి అపవిత్ర ఆత్మ అంటే పవిత్రతని చెడగొట్టేది, మూలం తలంపు, దీని మీద ఫోకస్ ఎక్కువ పెడుతుంది. కనుక ఆ తలంపు అనేది వాక్యంతో ముడిపడి ఉంటే ఎప్పటికీ నువ్వు కింగ్వే. అది కాబట్టి అపవిత్ర ఆత్మ అనే అంశంతో ఈరోజు మనం మాట్లాడుకున్నాం. మొత్తం సాతాను సామ్రాజ్యంలో 10 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇది 5వది. వచ్చే శుక్రవారం ఆ రోజు మాట్లాడతాం, ఆదివారం మళ్ళీ వేరే టాపిక్తో మాట్లాడతాం. కాబట్టి తలంపులు అనేవి దేవుడు వాక్యం మాత్రమే ఆపరేట్ చేయాలి. దెయ్యం చేస్తే పెను ప్రమాదం, దేవుడు చేస్తే ఆత్మకు సంతోషం. నిర్ణయం మందే. ప్రార్థించుకోండి.